హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికైతే టుడే బ్లాగ్ ఏంటంటే నేను సంజయ్ అయితే రీల్స్కి పోతాను. మా రీల్స్ కష్టాలు ఏంటి, మేము ఎట్లా చేస్తాం, ఆ ప్రాసెస్ అంతా నీకు చూపెట్టాలనుకుంటున్నా. అందుకనే బ్లాగ్ తీస్తున్నది నేను. ఎవరు కూడా వీడియో మిస్ అవ్వద్దు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. తన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. రాదురా నాతో రారాదు, ఎందుకు ఇంట్రెస్ట్ లేదు? సిగ్గుపడకురా, కెమెరాకి వెళ్ళి చూడు. అరే చూడరా. చలో మళ్ళా సంజయ్ అయితే వాటర్ తేయడానికి పోయిండు. సంజయ్ రాగానే ఇంకా వాడు రెడీ కాలే, ఇంకా రెడీ అయితే ఎప్పుడో చెప్పిండు. సంజయ్ రాగానే రెడీ అయినాక ఇంకా చలో స్టార్ట్ అయితే అవుతాం. చలో మళ్ళా సంజయ్ అయితే వచ్చిండు, స్టార్ట్ అయిపోతాం ఇంకా. హలో, మనమైతే లొకేషన్కి వచ్చేసినాం. ఇంకా లోపడే పోయి ఏమంటారు రీల్స్ షూట్ చేస్తాం. ఎట్లా చేస్తామో చూపెడతాం మీకు ఒకసారి. ఎవరు కూడా స్కిప్ చేయొద్దు, వీడియో మాత్రం మొత్తం పక్కా చూడండి. లోపలికైతే ఎంట్రీ ఇస్తున్నాం. చలో మళ్ళా బట్టు అనకు పట్టుకో. అయ్యా రెడీయా? 1 2 3 స్టార్ట్. ఎట్లున్నాయి రీల్ ఎక్స్పీరియన్స్? బాగుంది. ఎవరు లేడు, ప్రశాంతంగా ఉంది. ఇది లేకపోతే మనం ఎందుకు లేరు? నీ వెనకాల అక్కడ ఉన్నారు. ఎందుకు లేరు అంటాను? లేరు అంతేనా? ఏమో ముసలోళ్ళు కూడా పార్క్ కొత్తారు. బుద్ధి అవుతుంది. లవర్ లేదు ఇంకా, చీ దరిద్రం పాడగాను. లవర్ లేదు ఇంకా, చీ దరిద్రం పాడగాను. లవర్ కూడా లేదు. ఏమో ఎంత ఏజ్ ఉంటుంది తెలుసా? వాళ్ళకు పిల్లలుండి వాళ్ళ పిల్లలకి పెళ్ళి అయ్యి వాళ్ళకి పిల్లలు పుట్టినంత ఏజ్ ఉంది వాళ్ళకి. వాళ్ళు కూడా పార్కులకు వస్తారు. దరిద్రం పాడగాను. మాకు మాత్రం లవర్స్ లేరు. చిరిగిపోతుంది. ఎందుకంటే ఒక పక్కన మంచిగా సూర్యదేవుడు వేసుకుంటాడు. ఏం తినను కూడా తినలేదు. అట్లనే స్నానం చేసుకొని ఫ్రెష్ అయ్యి టక్క రెడీ అయితే వచ్చినాం. మళ్ళీ ఎండ మిస్ అవుతుందేమోనని. అట్లా అసలుకే వర్షాలు ఎక్కువ పడతాయి కదా. సింపుల్గా మీరేమో ఏముంటుందిలే రీల్సే కదా, సింపుల్గా చేసుకోవచ్చు అని అనుకుంటారు. కాకపోతే వాటి వెనకాల ఎంత కష్టం ఉంటుందో వీ నో దట్. మాకే తెలుసు. చూస్తారు కదా, చూపెడతాను కదా, అందుకే మీకు కూడా తెలియాలని. చలో మళ్ళీ ఇక్కడ లొకేషన్ కూడా ఎక్సలెంట్ ఉంది. ఎంట్రీలో చూపెట్టినా మళ్ళీ ఇప్పుడు కూడా చూపెడతా. పూలు గీళ్ళు మంచిగా ఉన్నాయి. పూల కన్నా చెట్ల కన్నా ఎక్కువ లవర్లు ఉన్నారు ఇక్కడ. ఎవరున్నారా? నిజంగా వాళ్ళు లవర్లను వెళితే నేను దానికే ఊరేసుకొని చచ్చిపోతాను. బాయ్స్ మనం ఇట్లా చేసైనా అమ్మాయి ఎమ్మడి వాడు అమ్మాయిని పక్కా పటాయియాలా, అమ్మాయితోటి రీల్స్ చేయాలా, బ్లాగ్స్ చేయాలా. నేను బి చూడు పక్కా చేస్తా. దమ్ము ధైర్యం అంతా చూపెడతాం. మీరు చూడండి. రీల్స్ అయితే వేసుకున్నాం. ఇంకా ఎక్కువ టేకులు ఎట్లా చేస్తాం మొత్తం చూపెడదాం అనుకున్నా కానీ మా దగ్గర 2 ఫోన్లు ఉన్నాయి. ఒకటి సాంగ్ పెట్టుకుంటున్నాం, ఇంకో దాంతో కెమెరా అడ్జస్ట్ చేసుకుంటున్నాం. ఇంకా 3వ ఫోన్ ఉంటే మాత్రం సెట్ చేసుకునేటోళ్ళం. కాకపోతే ఇంకో పర్సన్ లేడు, ఇంకో ఫోన్ లేదు. ఇంకా కుదిరినన్ని తీసిన అడ్జస్ట్ చేసుకొని చూసిరు కదా. ఇంకా చాలా బాధపడ్డాం రీల్స్ చేసుకుంటే. ఇక్కడ అందరు కపుల్స్ ఉన్నారు కాబట్టి ఇంకా బాగా ఒక రోజు వస్తుంది మనకు కూడా. ఆ రోజు కొత్త ఎదురు చూడాలంటే. చలో వ్లాగ్ అయితే అందరు ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటాను. ఒక మినీ బ్లాగ్ అయితే చేసినా అనుకోండి. ఇంకా మీకోసం ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసిరా అని అనుకుంటాను మనస్ఫూర్తిగా. చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు అందరూ ఏం చేస్తారంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఒక కామెంట్ వేసుకొని వీడియోకి షురూ చెప్పేస్తే మనం రేపు కాకపోతే ఇంకొక ఎల్లుండైనా ఏమైనా మళ్ళీ ఇంకో వీడియో తీసుకుందాం. చలో ప్లస్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. సంజయ్ బాయ్ చెప్పు. ఓకే బాయ్.